అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరి పీలేరు మార్కెట్ కమిటీల పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా పండగ వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో పీలేరు కలికిరి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పీలేరు నుండి పురం రామూర్తి, కలికిరి నుండి మాలతి ప్రమాణ స్వీకారం చేశారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులను అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అన్ని విధాలా ఆదుకోవడానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. మనము రైతులకు సంబంధించింది ఇది. మనము వీలైనంత వరకు ఇక్కడ మార్కెట్ కలికిరి, కలకడ, గుర్రంకొండ అవన్నీ బాగా జరుగుతాయి టమాటో మార్కెట్. ఇక్కడ పీలేరు ఆ విధంగా లేదు. కనీసం మనం వారము మార్కెట్ డెవలప్ చేసి ఏదో విధంగా మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. విలువైన భూమి ఇక్కడ, ఇంత భూమి మార్కెట్ కమిటీకి ఉంది. ఇక్కడ ఎన్నో కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా ఇక్కడే పెడుతున్నాం. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడే పెడుతున్నారు. దగ్గరలో అది కూడా అయిపోతుంది. 60 లక్షలు శాంక్షన్ అయింది. ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయాలన్నా కూడా ఇబ్బంది లేకుండా అన్నా క్యాంటీన్ కూడా పెడుతున్నాం. ఎవరైతే పదవులు వచ్చినారో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనకు దేవుడు ఓట్లు వేసిందేని, ప్రజలు గెలిపించిందేని చంద్రబాబును కానీ మమ్మల్ని కానీ ప్రజలకు సేవ చేసేదానికి. మనము చెడ్డ పేరు తెచ్చుకోకన్నా మార్కెట్ కమిటీ యార్డ్లో ముందు కొంతమంది మార్కెట్ చైర్మన్లు ఉన్నారు ఇక్కడ, మామూలు వసూలు చేసేది షాపుల దగ్గర అంతా. అట్లా చెడ్డ పేర్లు తెచ్చుకోకుండా మనం అంతా కూడా మంచి పేరు తెచ్చుకొని వీలైనంత వరకు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా. పదవులు అనేది ఖచ్చితంగా అందరికి వస్తాయి. ఈ రోజు కాకపోయినా రేపు వస్తాయి. అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలి. మనం అందరం కూడా ఒకరిపైన ఒకరు అసూయ పెట్టుకొని అందరికి ఒకేసారి పదవులు రావు. ఇక్కడ పీలేరు బీసీ అయింది, ఈ రోజు వీళ్ళకి అవకాశం వచ్చింది. కలికిరి ఎస్సీ అయింది, వాయిల్పాడు ఓసీ అయింది. ఓసీ అయినా కూడా నిరంజన్ రెడ్డి మాకు వద్దని చెప్పి